ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను పరిశీలించేందుకు మంత్రి నారాయణ ఈరోజు పర్యటించారు. నేలపాడు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల టైప్ 1, టైప్ 2 క్వార్టర్స్, గ్రూప్ డి ఉద్యోగుల ఇల్లు, ఇతర భవనాలను ఆయన పరిశీలించారు. పనులు ఆలస్యంగా జరుగుతున్నాయంటూ కాంట్రాక్టు సంస్థలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో ప్రస్తుతం మొత్తం 4026 ఇళ్లలో అంతర్గత పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో పనులు నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. అలాగే వర్షాల కారణంగా గత నవంబర్ వరకు పనులు సక్రమంగా సాగలేదని వివరించారు. ఇప్పుడు పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇక నిర్మాణాలు టార్గెట్ ప్రకారం జరగకపోవడంపై షాపూర్జీ, పల్లంజీ సంస్థ మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నారని మంత్రి తెలిపారు. పనులు సకాలంలో పూర్తి చేయకపోతే వెళ్లిపోవాలని కాంట్రాక్టర్లకు హెచ్చరించారు. షాపూర్జీ, పల్లంజీ సంస్థకు చెందిన 2 ప్రతినిధులను వెంటనే పంపించేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పనుల ఆలస్యంపై ఆ సంస్థ యాజమాన్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంజాయిషీ ఇవ్వాలని సూచించారు. రాజధాని నిర్మాణాలు నాణ్యతగా, వేగంగా పూర్తి కావాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ తనపై ఉన్న ఆరోపణల గురించి కూడా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం తనపై కేసులు పెట్టిందని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అనైన్మెంట్ కారణంగా 2001లో కొనుగోలు చేసిన తన 60 సెంట్ల స్థలం కూడా పోయిందన్నారు. విజయవాడ సమీపంలోని ఈడుపుగల్లు ప్రాంతంలో ఉన్న తన స్థలం గుండా ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్తుందని చెప్పారు. తమ కుటుంబ సభ్యులు ఆ స్థలంలో బిల్డింగ్ నిర్మాణం కోసం వెళ్ళినప్పుడు సిఆర్డీఏ అధికారులు మీ స్థలం లేదని చెప్పారని మంత్రి ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమాలు జరిగాయని తనపై ప్రచారం చేశారని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున ఈ విషయంపై మరిన్ని వ్యాఖ్యలు చేయనని తెలిపారు. అమరావతిలో ప్రభుత్వ నిర్మాణాలే కాకుండా ప్రైవేట్ సంస్థల నిర్మాణ పనులు కూడా చాలా వరకు కొనసాగుతున్నాయని మంత్రి చెప్పారు. రాజధాని అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పనులు ఆలస్యం చేసే కాంట్రాక్టు సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు ఏదేదో చెప్తారు వాళ్ళు, ఏది ఆడ ప్రూఫ్ ఉండదు, అర్థం లేదా. నా మీద కూడా వేశారు, నా మీద కూడా రింగ్ రోడ్ అయితే కోర్టులో ఉంది కాబట్టి నేను మాట్లాడకూడదు. నా సొంత స్థలమే పోయింది, నా సొంత స్థలమే. ఇక్కడ కాదు, ఇక్కడ అనుకోవాలి, నేను ఎక్కడ కొనలా. విజయవాడలో ఈడిపు గలిదేరి అట్టయితే రింగ్ రోడ్డు వద్దు 2001లో కొన్న ల్యాండ్. 2021 కాదు, 2001లో 60 సెంట్లు కొనుక్కుంటే అది ఫ్లవర్లో పోయింది. నాకు కూడా తెలియదు. ఈ మధ్య మా వాళ్ళు సార్ అక్కడ బిల్డింగ్ కట్టుకుంటాం, అప్లై చేసుకుంటాం అంటే అప్లై చేసుకోమంటే సిఆర్డీఏ పెడితే మీ ల్యాండ్ ఇన్నర్ రింగ్ రోడ్లో పోయిందంటే అట్లా ఇచ్చారు వాళ్ళు. అది పరిస్థితి. ఏంది మళ్ళీ నా మీద కేసు పెట్టారు.